హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణీస్ట్ కుకింగ్ బ్లాగ్స్. సో ఇది చూసారు కదా గారెలు మా ఇంట్లో సండే స్పెషల్ అబ్బా. సండే స్పెషల్ వచ్చేసి గారెలు వేసాను. సో ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు నైటే ఒక మినపగుళ్ళు అయితే తీసుకున్నాను అబ్బా. సో మినపగుళ్ళని ఇక్కడ ఒక గిన్నెలో వేసుకొని నేను ఇక్కడైతే వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు మూత వేసుకొని నానబెట్టేసుకున్నాను. సో ఇదొచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట. సండే మార్నింగ్ అనమాట. ఇక నేను కొంచెం కదా ఉంది అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను. సో పిండి అయితే రెడీ అయిపోయిందబ్బా. కొంచెం మెత్తగా కూడా అయిపోయింది. సో ఇక్కడ ఒక గిన్నెలో తీసుకొని నేను కొంచెం ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. కాసేపు ఉంచుతాననమాట. తీసే ముందైతే నేను తీసేసుకొని ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇక్కడ పిండి బయట పెట్టేసుకున్నాం. దీనిలోకి ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లం ముక్క వేశాను. సో పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. ఇవన్నీ ఇక్కడైతే కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, అదైతే చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఉల్లిపాయల ముక్కలు కూడా ఇక్కడ నేను వేసేస్తున్నాను. సో ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి చిన్న చిన్న కోయటం వల్ల ఏంటంటే దానిలోకి అతుక్కుపోయినాయి. సో అల్లం కూడా ఇంకా అలాగే అనమాట. నేను ఇక్కడ డివైడ్ చేసేసి వేసేసాను. సాల్ట్ వచ్చేసి కొంచెమే వేసుకుంటున్నాను అబ్బా. నేను దీనిలోకి తినే సోడా వేస్తున్నాను కొంచెం. సో ఇవి ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. జీలకర్ర వేయటం మర్చిపోయాను. సో ఇక్కడొచ్చేసి నేను కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడయిందా లేదా అని చెప్పి చిన్నది వేసుకొని చూసుకున్నాను. సో ఇదిగోండి నేను ఇక్కడ కలిపేసుకున్నాను. అది తీసేసి ఇక్కడ వేడైతే కాగిపోయింది. సో ఇక్కడ నేను గారెలు 3 వేస్తున్నానబ్బా. ఆయిల్ కొంచెం వాటికి సరిపడాలో ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ 3 వేసేసి నేను 2 ఆయిల్ కింద తీసేసాను. సో ఆయిల్ ఇదిగోండి మంచి కలర్ కూడా వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడైతే గారెలైతే వేగిపోయినాయి. నేను ఇక్కడ వేరే ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. టిష్యూ వేసాను అబ్బా కింద. టిష్యూ వేసి నేను దానిపైన అయితే గారెలు వేసేసాను. సో ఇది వచ్చేసి సెకండ్ వాయి అనమాట. సో ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత నేను ఇంకా వేరే ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడైతే గారెలు అయితే రెడీ అయిపోయినాయి అబ్బా. ఇక్కడ వచ్చేసి నేను చట్నీ వచ్చేసి వేరుశనగుళ్ళు చట్నీ చేశానఅనమాట. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్‌లో పిండి అయితే కొంచెం ఉంది. నాకెప్పుడూ ఇలాగా ఒక చిన్న గారె వేయటం అలవాటనమాట. సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కాలిపోతుంది. ఇంక అందుకని వేసాను. సో ఇక్కడైతే మార్నింగ్ నేను టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నానబ్బా. ఇది వచ్చేసి కరివేపాకు కారప్పొడి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది, ఒకసారి చూడండి. గారెలైతే సూపర్‌గా క్రిస్పీగా ఉన్నాయబ్బా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.